ఇక చైనాలో యువతులు ఇటీవల కాలంలో పెళ్లికి నో చెప్తున్నారు. అక్కడ 1988 నుంచి చూస్తే బర్త్ రేటు లేదా శిశు జనాల రేటు 68% దిగివచ్చింది. ప్రభుత్వం పెళ్లిళ్ళు చేసుకుని పిల్లల్ని కనండి, ప్రోత్సాహకాలు ఇస్తామన్నా వీరు మాత్రం పెళ్లి వద్దు, సింగిల్గా ఉండటమే ముద్దు అంటున్నారు. కుటుంబం, పిల్లలు, బాధరాబందీ వద్దు, స్వేచ్ఛగా ఉండటానికే ఇష్టపడుతున్నారు. మరి దీనికి కారణం ఏంటో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. చైనాలో శిశు జననాల రేటు క్రమంగా తగ్గిపోతోంది. అదే సమయంలో 2002 నుంచి 2018 వరకు చూస్తే దేశంలో పెళ్లిళ్ల రేటు గణనీయంగా తగ్గిపోయింది. 1988 నుంచి చూస్తే చైనాలో శిశు జననాల రేటు క్రమంగా క్షీణిస్తూ వస్తోంది. దీంతో చైనా ప్రభుత్వానికి ఇది పెద్ద తలనొప్పిగా మారింది. దేశంలో ఒకవైపు వయస్సు పైబడ్డ వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. అదే సమయంలో దేశంలో దానికి తగ్గట్టు శిశు జననాల రేటు తగ్గిపోతోంది. దీంతో దేశంలో పనిచేసే యువత లేకుండా పోతున్నారు. వెంటనే చైనీస్ కమ్యూనిస్టు పార్టీ పెళ్లి చేసుకునే జంటలకు రాయితీలిస్తూ పెద్ద సంఖ్యలో పిల్లల్ని కనండి మహాప్రభు అంటూ వేడుకుంటోంది. అదే సమయంలో సింగిల్ గా ఉండేవారు పిల్లల్ని దత్తత తీసుకోవడంపై కఠిన పరిమితులు విధించింది. అలాగే చైనా ప్రభుత్వం యువతులను పిల్లల్ని కనండి రాయితీలిస్తాం, మెటర్నరీ బెనిఫిట్స్ ఇస్తామని ప్రోత్సహిస్తోంది. ఇక చైనీస్ యువతులు పెళ్లిళ్లంటే ఉత్సాహం చూపడం లేదు. 2013 నుంచి 2020 వరకు చూస్తే పెళ్లిళ్ల రేటు ఏకంగా 40% క్షీణించాయి. అంతే చైనా యువతులు పెళ్లి అంటే ఆమడ దూరం పరిగెత్తుతున్నారు. గతేడాది చూస్తే దేశంలో అతి తక్కువ పెళ్లిళ్లు జరగాయని ప్రభుత్వ రికార్డులే చెబుతున్నాయి. దీనికి ప్రధాన కారణం సాంస్కృతిక పరమైన నిబంధనలు, ఆర్థికపరమైన ఒత్తిళ్లు. అదే సమయంలో ప్రభుత్వం గతంలో వన్ చైల్డ్ పాలసీని కఠినంగా అమలు చేయడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. చైనా యువతి ప్రస్తుతం స్వతంత్రం కోరుకుంటోంది. సాంప్రదాయబద్ధంగా వస్తున్న కట్టుబాట్లను అనుసరించడం లేదు. చైనాలో కూడా మన భారతీయ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకునే వయసులో పెళ్లి చేసుకుని పిల్లల్ని కని కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలనేది అక్కడి సాంప్రదాయం. క్రమంగా అక్కడి యువతులు పెళ్లిలు వద్దు అనే స్థాయికి చేరుకున్నారు. యువతులు పెళ్లిలకు దూరం కావడంతో అక్కడి యువకులకు పెళ్లి చేసుకుందామంటే ఆడపిల్లలు దొరకడం లేదు. అయితే చైనాలో 26 ఏళ్లు దాటి పెళ్లి చేసుకున్న యువతులను అక్కడ షెంగ్ను అంటారట. అంటే తిన్న ఆహారం విడిచిపెట్టినా లేదా ఎంగిలి మెతుకుల కింద వారిని లెక్కగడతారట. అయితే చైనాలో పెళ్లి చేసుకోకుండా ఉన్న యువతులను కావాలని వారిని వేధిస్తుంటారట. పెళ్లి చేసుకోకుండా ఉన్న యువతుల పట్ల సమాజం జాలి చూపించాల్సిన అవసరం లేదని అక్కడి సమాజం భావిస్తోందంట. అమ్మాయిలు డిగ్రీ, PhDలు పూర్తి చేసేసరికి వీరు ఎల్లో పెరల్స్ అంటే పసుపు రంగు ముత్యాల తయారవుతారని అక్కడి సమాజం భావిస్తోంది. అయితే చైనా మహిళలు పురుషులకు ఎలాంటి హక్కులున్నాయో తమకు అలాంటి హక్కులు కల్పించాలని పోరాడుతున్నారు. పెళ్లి చేసుకున్న వారు కుటుంబాన్ని కాపాడుకుంటూ సమాజానికి ఎంతో కొంత మేలు చేస్తారు. బ్యాచిలర్ సమాజం కోసం ఎలాంటి పాత్ర పోషించలేడని చైనా సమాజం భావిస్తోంది. దీంతో చైనా ప్రభుత్వం యువతులకు నచ్చజెప్పి పెళ్లిళ్లు చేసుకోండని పరోక్షంగా బెదిరింపులకు కూడా పాల్పడుతోంది. పెళ్లి చేసుకోకుంటే సమాజం నుంచి వెలివేస్తామని బెదిరిస్తున్నారు కూడా. పెళ్లి చేసుకుని యువతిని సమాజంలో కించపరచడం లాంటివి చేసి ఎలాగోలా పెళ్లి చేసుకునేలా చేస్తున్నారు. ప్రభుత్వం కూడా వారికి కావాల్సిన అవసరాలను తీరుస్తుంది. ఆర్థికపరమైన లేదా ఇతర రకాల అవసరాలను కావాలన్నా తీరుస్తోంది. మొత్తానికి చైనీస్ యువతులకు పెళ్లి చేసుకోవాలని సమాజంలో పెద్ద ఎత్తున ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తోంది. ముఖ్యంగా చదువుకున్న యువతులు మాత్రం పెళ్లి అంతేని ముఖం చాటేస్తున్నారు. పాత సాంప్రదాయ పద్ధతులను పెద్దగా పట్టించుకోవడం లేదు. తాము పిల్లల్ని కనే యంత్రాలమా అంటూ పెళ్లి చేసుకోమంటే నిలదీస్తున్నారు. సింగిల్ గానే ఉంటామంటూ పట్టుబడుతున్నారు. దీనికి ఇక్కడ కొన్ని ఉదాహరణలు చెప్పుకోవాలి. 2016లో చైనాకు చెందిన యువత దక్షిణ కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి తిరిగి తన సొంత ఊరు చైనాలోని షాంఘై నగరానికి చేరుకుంది. స్టూడెంట్ కౌన్సిలర్ గా తన కెరీర్ ప్రారంభించారు. తర్వాత తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి పెరగడంతో తమ కుటుంబానికి కాస్త క్లోజ్ గా ఉండే వ్యక్తితో పెళ్లి చేశారు. తల్లిదండ్రులు తన చదువు కోసం ఎంతో ఖర్చు పెట్టారు. వారిని నిరాశపరచరాదనే ఉద్దేశంతో పెళ్లికి సరేనని అన్నారు. పెళ్లైన కొన్ని రోజుల పాటు అంతా సవ్యంగా సాగింది.
తన అత్తగారి ఇంటి సమీపంలోనే ఓ ఇల్లు కూడా తీసుకున్నా తనను ఉద్యోగం చేసుకోవడానికి అనుమతించారు. తనకు 26 ఏళ్ల వయసప్పుడు పాప పుట్టింది. అటు తర్వాత నుంచి భర్త ఎందుకో కాస్త దూరంగా ఉండడం మొదలెట్టాడు. ఓ రోజు రాత్రి తనను దారుణంగా కొట్టాడు. తాను పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు తన ఫిర్యాదును పట్టించుకోలేదు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి సమస్య పరిష్కరించుకోండని చెప్పేసి వెళ్లిపోయారు. తన భర్త తరపు వారు తప్పంతా తనదే అంటున్నారు. తాను పోలీసులతో, డాక్టర్లతో, తన అత్తమామలతో మాట్లాడిన తప్పంతా తనదే అంటున్నారు. నీవు మంచి భార్యవు కాదని తననే దూషించడం మొదలెట్టారు. విధి లేక తిరిగి తన పేరెంట్స్ చెంతకు చేరాల్సి వచ్చిందని తన బాధను ఏకరువు పెట్టారు. చైనాలో భార్యలపై భర్తల దౌర్జన్యం విపరీతంగా పెరిగిపోతోంది. 2022లో 66,000 మంది చైనా యువతులు తమ భర్తలు తమను హింసిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనధికారికంగా చూస్తే ఈ సంఖ్య మరింత ఎక్కువే ఉండొచ్చు. ఇక భర్తల విషయానికొస్తే భార్యలను కొట్టడం, అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వల్ల కూడా యువతుల్లో పెళ్లి అంటేనే హడలిపోతున్నారు. ఒక సర్వే ప్రకారం చైనాలో పురుషులు భార్యల డ్యూటీ పిల్లలను కనడం, వంట చేయడం, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం లాంటివి భార్యలే బాధ్యత అని అభిప్రాయపడుతున్నారు. అందుకే ఇండియాతో పాటు చైనాలో పురుషుల ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ ఒకేతైతే చైనా ప్రభుత్వం విడాకులు మంజూరు చేయడాన్ని అత్యంత కఠినతరం చేసింది. భర్తతో పడక విడాకులు తీసుకుందామంటే అవి కూడా తేలికగా రావు. కోర్టుల చుట్టూ తిరిగి తిరిగి కాళ్లు అరిగినా విడాకులు మాత్రం మంజూరు కావు. కాబట్టి ఒక్కసారి తాళి కడితే స్వేచ్ఛ కోల్పోయినట్టే అని చైనా యువత భావిస్తోంది. ఇవన్నీ ఒకేతైతే ఆర్థిక అసమానతలు మరో కోణం. చైనాలో బ్రతుకు బండి ఈడ్చడం అంటే అంత తేలిక కాదు. ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. అలాగే దేశంలో నిరుద్యోగం రేటు అమాంతం పెరిగిపోయింది. ఇక పెళ్లి చేసుకున్న యువతి కుటుంబాన్ని పోషించడానికి ఉద్యోగం చేయాల్సి రావడంతో పాటు పిల్లల పోషణ, ఇంటి బరువు బాధ్యతలు నెత్తిన వేసుకోవాల్సి వస్తోంది. అర్బన్ చైనాలో 25 నుంచి 35 ఏళ్ల వయస్సులో సింగిల్ విమెన్లు సుమారు 70 లక్షల మంది ఉన్నారు. వీరంతా దేశ ఆర్థిక వ్యవస్థకు తమ వంతు సహకారం అందిస్తున్నారు. చైనా జీడీపీలో మహిళల వాటా 40% వరకు ఉందంటే ఆశ్చర్యపోవాల్సిందే. ప్రపంచంలో ఏ దేశంలో ఈ స్థాయిలో జీడీపీలో మహిళల వాటా ఉండదని వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఒక నివేదికలో వెల్లడించింది. చైనాలో ప్రస్తుతం 1 చైల్డ్ పాలసీని ఎత్తివేశారు. ఇక దేశంలో సెక్స్ రేషియో 109 మంది పురుషులుంటే 100 మంది మహిళలున్నారు. పురుషుల కంటే స్త్రీల జనాభా ఇక్కడ తక్కువగా ఉంది. అయితే ఇక్కడ పెళ్లి చేసుకోవాలంటే యువతి కుటుంబానికి కట్నం ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో ఎగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన పురుషులు పేద కుటుంబాలకు చెందిన యువతులను డబ్బిచ్చి కొనుగోలు చేసుకుని బలవంతంగా పెళ్లి చేసుకుంటారు. ఇక పురుషుల విషయానికి వస్తే ఇక్కడి పురుషులు తమ భార్యలు వర్జిన్ కావాలని కోరుకుంటారు. ప్రస్తుతం చైనాలో యువతులు కూడా బాగా చదువుకుంటున్నారు. పురాతన సంప్రదాయాలను పక్కన పెడుతున్నారు. సమాజం నుంచి ఒత్తిడి వచ్చినా, అవమానాలు పాలు చేసినా సింగిల్ గానే ఉంటామంటున్నారు. ఎవ్వరో ఊరు పేరు లేని వారి వద్ద సర్వెంట్ గా బ్రతికే కంటే సింగిల్ గా స్వేచ్ఛగా ఉండడమే బెటర్ బ్రో అంటున్నారు చైనా యువతులు. మరి వారి వాదనలో కూడా నిజముందిగా.